హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే టమాటా చారు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. అదేంటి మాకు వచ్చు కదా అనుకుంటున్నారా? అంటే నేను చేసే పద్ధతిలో చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మేమైతే టమాటా చారు ఎప్పుడు చేసినా కూడా నేను కానీ మా సార్ కానీ మా పిల్లలైనా కూడా గ్లాసులో పోసుకొని తాగుతూ ఉంటామండి. తినడం కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లో 3 టమాటాస్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద టమాటాస్ ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. నేను మీడియం సైజులో ఉన్నాయి 3 టమాటాలు తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసేసి ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. చూడండి, అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేయండి. ఇలా బాగా ఉడికిపోతుంది కదా, అలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు టమాటా పైన తొక్కు ఉంటుంది కదండి, అలా పైకి వచ్చేలోపు మనం బాయిల్ చేస్తూనే ఉండాలన్నమాట. తీసి పక్కన పెట్టేసిన తర్వాత అది బాగా చల్లగా అయిపోవాలండి. ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత పైన తొక్కంతా తీసేస్తున్నానండి నేనైతే. మీరు కావాలనుకుంటే ఉంచేయచ్చు. ఆ తొక్క తినడం వల్ల హెల్త్కి మంచిది కాదండి, తీసేస్తేనే చాలా మంచిది అనమాట. ఇలా మనము టమాటాలని ఇలా ప్రెస్ చేసే బదులు మనకి కొంతమందికి నచ్చదండి, నాకైతే నచ్చదనమాట. అందుకే నేను పొటాటో ప్రెస్ చేసేది ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్తో కూడా మంచిగా ప్రెస్ చేసేసి జ్యూస్ అంతా తీసేయాలండి. లోపల తొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా తీసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనము చారు తినడం కంటే చారు తినేప్పుడు ఆ తొక్కలు తీస్తూ కూర్చోవడానికే టైం సరిపోతూ ఉంటుందన్నమాట. అందుకే నేనైతే తొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారా, ఈ విధంగా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ పోసేయండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా కారం వేసుకోండి. నాకు పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసేస్తున్నాను నేను. ఇలా కారం కూడా వేసేసిన తర్వాత ఇక్కడ టమాటా రసం చేసుకోవడానికి నేను మసాలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది బయట ప్రిపేర్ చేసిన మసాలా కాదండి, నేనే చేశాను. బట్ అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేస్తాను ఎలా చేయాలనేది. చూసారా, 1 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. వేసి బాగా కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసేయండి. పైన తొక్క తీయకుండానే వేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకే 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసేసాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి. మిరియాలు ఉంటాయి కదండి, ఒక 4-5 మిరియాలు కూడా యాడ్ చేసేసి బాగా కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, రసం ఉంది కదండి, ఈ రసంలో యాడ్ చేసేయాలన్నమాట. చూసారు కదా, ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. కొంచెంసేపు ఉడికితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మనము చాలా టేస్టీగా ఉంటుంది. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడికిస్తూ ఉంటారండి, అలా కాదు, ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందేమోనని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ పోయొచ్చు, తక్కువ పోయొచ్చు. ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఒకసారి. నేనైతే ఇప్పుడు పెట్టిన వాటితోనే టేస్ట్ సరిపడా ఉందండి నాకు. మీకు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఒకసారి చూసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా పైన నురుగు వస్తుంది కదండి, అలా వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. తీసి పక్కన పెట్టేయండి. ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి తీసుకోండి. తాలింపు గింజలు వేసేయండి. కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత తాలింపు గింజలు వేసేసి ఒక 4-5 కరివేపాకు కూడా యాడ్ చేసేయండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే టేస్ట్ కోసం అలా వేస్తున్నానండి. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, లేదంటే మీరు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఈ విధంగా తాలింపు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా రసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఈ తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, రెడీ అయిపోయింది టమాటా చారు. సూపర్గా ఉంటుందండి. టమాటా రసం అన్నమాట, బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ వచ్చే ఉంటుంది, బట్ నేను చేసే విధానంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు కర్రీస్తో కాకుండా పిల్లలకి ఇలా చారు చేస్తూ పెట్టండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇలా చేసినప్పుడు గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉంటామండి, అంత బాగుంటుంది అనమాట. మనకి జలుబు అలా గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.